గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్ అండి. సో ఇదిగోండి గ్రూప్ 1 ఎగ్జాము. సో నేను ఇది ఇప్పుడు 5 గంటల నుంచి అండి ఎగ్జామ్ 1కి అయిపోయింది. సో 2 నుంచి 5 వరకు 6 వరకు మొత్తం సివిల్స్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి నుంచి మొత్తం క్వశ్చన్స్ అంటే దాదాపుగా 130 క్వశ్చన్స్ వరకైనా కవర్ చేశానండి. ఇందులో ఆన్సర్స్ అంటే ఎవరి సబ్జెక్టు వాళ్ళది అలా చూసి చాలా కష్టపడ్డాను. దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇది ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మేడం ఇప్పుడు టైం వేస్ట్ అని అనుకోకండి. ఎందుకంటే మనకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ స్కీమ్ నుంచి ఇచ్చాడు, ఇప్పుడు రాబోయే మన హాస్టల్ వెల్ఫేర్ కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సికి కానీ ఎక్కడి నుంచి వస్తాయి అనేది 100% అవగాహన వస్తుందండి. ఈ వీడియో విన్న తర్వాత అసలు ఏం చదవాలనేది కూడా చాలా గ్రిప్ వస్తుంది. మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయొద్దండి. నేను దాదాపుగా టోటల్గా 130-140 వాళ్ళకు క్లారిటీ ఉన్నది, క్లారిటీ చెప్పారు. ఎక్కడైనా డౌట్ ఉంటే డౌట్ అని కూడా చెప్పారు ఆన్సరు. సో అందుకే నేనేమంటున్నానంటే మీరు ఒక్కసారి ఇది వీడియో చూస్తే మీరు ఇప్పుడు వెళ్ళి ఏం చదవాలి, హాస్టల్ వెల్ఫేర్ కోసం ఎలా చదవాలి, అవి కూడా 150 మార్కులు ఇండియన్ హిస్టరీ నుంచి అండ్ తెలంగాణ హిస్టరీ నుంచి అండ్ స్కీమ్స్ నుంచి అసలు ఏం వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ రిధంలో వచ్చాయి అనేది తెలుస్తుంది. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అందరికీ తెలిసింది ఎక్కడి నుంచి వచ్చాయి అనేది. సరే, ఇంకా ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి వీడియో స్కిప్ చేయొద్దు. నేను చాలా కష్టపడ్డానండి. తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. 5 గంటలు ప్రతి ఒక్క ఫ్యాకల్టీతో చెప్పించారు వాళ్ళు. సో నేను అవి మొత్తం ఆన్సర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మీకు చెప్తున్నానండి. దయచేసి ఎక్కడైనా వాళ్ళు మిస్టేక్ ఉన్నాయని చెప్పింది, డౌట్ ఉన్నాయని చెప్పింది, నేను కూడా చెప్తాను డౌట్ అన్నది. ఇంకా మీకు ఎక్కడైనా అనిపిస్తే నా వరకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. అండ్ అందరూ ఈజీ ఉన్నారు అని చెప్పారు. సో ఆ ఫ్యాకల్టీ మాత్రం అలా చెప్పలేదండి. ఈజీగా అనిపించింది కానీ ఈజీగా లేదు అని చెప్పారు. సో గ్రూప్స్కి ఎలా ఇస్తారో అలాగే ఇచ్చారని చెప్పారు. సో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే బాగున్నాయని చెప్పారు. సో ఇది చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఇది 2 వీడియోలో ఒక వీడియో చూసి చెప్తాను నేను. సో ఇదిగోండి పేపరు, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది అండ్ ఇక్కడ తెలుగులో ఉంది. సో ఎవరైతే రాశారో ఎగ్జాము వాళ్ళ ఆన్సర్స్ చూసుకోవచ్చు. ఎవరైతే రాయలేదు ఎక్కడి నుంచి వచ్చాయో నిజంగా తెలుసుకోవచ్చండి. ఎప్పుడు అడగంది కూడా అడిగాడంట, ఎప్పుడు ఇక్కడి నుంచి అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయని కాన్సెప్ట్ నుంచి కూడా అడిగాడంట. ఒక్కసారి దయచేసి చూడండి. నేను నిజంగా మార్నింగ్ నుంచి హెడేక్ అవుతుందండి. ఇంకా హెడేక్ అవుతే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇంకోటి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎన్ని అయితే అన్ని చూద్దాము. ఫస్ట్ ఆన్సర్ అండి, ఇక్ష్వాకు శ్రీ శాంతములునికి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము అని అడిగాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో మీ దగ్గర ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ పేపర్ ఇలా వచ్చింది కదా, మీ కోడ్ ఏంటిదో తెలియదు, కాకపోతే ఈ క్వశ్చన్ ఉంటుంది కదా, దాన్ని చూడండి మీరు. ఆన్సర్ అట బి మరియు డి. ఆన్సర్ ఈజ్ బి మరియు డి. 4దట. సో 4ది ఏంటిదో చూడు. బి మరియు డి. శ్రీ శాంతములునికి మొన్న కూడా రిపీట్ అయ్యాయి కదా అండి. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. జగ్గయ్యపేటలో ఇతడు అశ్వమేధ యజ్ఞము నిర్వహించాడు. ఇది కరెక్ట్ అట. ఇతడు మహాసేన విరూపాక్షకుని యొక్క భక్తుడు. ఇది కూడా కరెక్ట్ అట. సో మన టెట్లో కూడా అలాగే రివిజన్ అయ్యాయి కాబట్టి చూడండి. ఈ క్రింది వాటిల్లో ఏది తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణుకుండినుల కాలం నాటి మహాసాంఘిక కేంద్రము. క్వశ్చన్ విన్నారా? తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణుకుండినుల కాలం నాటి మహాసాంఘిక కేంద్రం. సో వాళ్ళు కీసర అనేది కూడా పరిపాలించారట అండి. కానీ సాంఘిక కేంద్రం మాత్రం ఇంద్రపాల నగరంలో ఉందంట. ఆన్సర్ ఇంద్రపాల నగరం లేకపోతే కీసర అని పెట్టాలని చెప్పారు.
సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఈ క్రింది వారిలో ఎవరు ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత అని అడిగారు. ఇది తెలుగు భాషలో అలంకార గ్రంథం అట అండి. తొలి అలంకార గ్రంథం కావచ్చు. సో ఆన్సర్ ఈజ్ విద్యానాథుడు. ఆన్సర్ ఈజ్ విద్యానాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణం. సో ఫోర్త్ వన్, ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. ఆన్సరు ఏ మరియు బి మాత్రమే. ఏ మరియు బి మాత్రమేనట. చూద్దాం. శ్రీశైలంలో మల్లికార్జున దేవుడిని ఏ మరియు బి. శ్రీశైలంలో మల్లికార్జున దేవుడిని చెంచురామయ్య అని పిలిచేవారట. ఇది కరెక్ట్ అట. అండ్ ఇంకోటి బి, తిక్కన్న తన గ్రంథమైన మహాభారతంలో హరిహర ఆరాధనను బోధించెను. ఇవి రెండు కరెక్ట్ అట. సో ఫిఫ్త్ వన్ అండి, ఈ క్రింది రచయితలను వారి రచనలతో సరిపోల్చండి. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. ఏంటిదో చూద్దాం. ఫోర్త్ వన్ ఏముంది? ఏ మూడు అట. సింగమనాయుడు, రత్న పాంచాలిక. మళ్ళీ రావచ్చండి, చూడండి. సింగమనాయుడు, రత్న పాంచాలిక. B4 పెద్దన, కావ్యాలంకార చూడామణి. కావ్యాలంకార చూడామణి. C1 అనంత చందోదర్పణం. అనంత చందోదర్పణం. తర్వాత D2 జక్కన్న విక్రమార్క చరిత్ర. సో చాలా లేట్ అవుతుంది కదా, మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీతో నేను కోరుకునేది లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలుస్తుందండి. హైదరాబాద్లో ఈ క్రింది సంస్థల ప్రారంభం ప్రాతిపాదికగా వరుస క్రమంలో వ్రాయము. సో వరుస క్రమంలో రాయమని చెప్తున్నాడు. ఆన్సరు దీన్ని ఇంకొకసారి చెక్ చేయమని చెప్పాడండి సార్ చెప్పారు. ఇంకొకసారి చెక్ చేస్తాను. 99% కరెక్టే, కానీ ఇంకొకసారి చెక్ చేస్తామని చెప్పారు. సో 1832 ఇది మాత్రం కరెక్ట్ అంట. ఫస్ట్ వరుస క్రమంలో పెట్టమన్నారు. సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ 1832. అండ్ సెకండ్ వన్ దారుల్ ఉలూమ్ ఓరియంటల్ హై స్కూల్. తర్వాత ఇంజనీరింగ్ స్కూల్. తర్వాత మదర్సా ఈ ఆలియా. ఇందులో కొంచెం డౌట్ ఉందని చెప్పారు. చూడండి, కీ వచ్చినాక చూడండి. సో సెవెంత్, ఈ క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించుము. సరి అయిన జతను గుర్తించుము. ఇది ఒకటి కొంచెం ఈజీగా ఉందండి, అందరు చటక్కున గుర్తుపట్టేది. కోదాటి నారాయణరావు బాలసుందరి, రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి పల్లెపాటలు, సూరవరం ప్రతాపరెడ్డి అనగానే మనకు గుర్తుకొచ్చేదే గోల్కొండ పండితుల సంచిక. సో ఇది కరెక్ట్. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ కరెక్ట్. సెవెంత్ది థర్డ్ వన్. మీకు కోడ్లో చూసుకోండి, మీ నెంబర్ ఏదో, మీ క్వశ్చన్ ఏదో, ఆన్సర్స్ కూడా అన్ని అందులో వేరే వేరే ఉంటాయి. కానీ సూరవరం ప్రతాపరెడ్డి అండ్ గోల్కొండ ఇది కరెక్టే ఉంటుంది. నెంబర్స్ అన్నీ వేరే ఉంటాయి కదా. ఈ క్రింది వాటి స్థాపన కాలక్రమానుసారంగా వ్రాయుము. సో ఇగో ఇలా ఆన్సర్ ఏమిచ్చారు అంటే BCDA అన్నారు. ఇది కూడా క్లారిటీగా లేదు. 99% క్లారిటీ ఉంది, 1% క్లారిటీ లేదని చెప్పారు. మీరు కీ వచ్చిన తర్వాత చూసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ అట B అంట, అరుంధతీయ మహాసభ. అరుంధతీయ మహాసభ. అండ్ సెకండ్ వన్ C, అంబేద్కర్ యూత్ లీగ్. ఇది సెకండ్ వన్ అట. తర్వాత D, మున్నూరు కాపు మహాసభ. ఇది హైదరాబాద్లో చేస్తారట, హైదరాబాద్లో ఉందట. సో తర్వాత A,
మాతంగి సభ. సో మాతంగి సభ. మొహర్రం నెలలో గోల్కొండను సందర్శించిన ఏ విదేశీ యాత్రికుడు షియా మరియు సున్నీ తర్వాత ముస్లిం వర్గాల మధ్య సంఘర్షణలకు గురించి తెలిపాడు? అంటే ఇప్పుడు యాత్రికులు ఎవరెవరు వచ్చారు, ఇప్పుడు మార్కో పోలో వాళ్ళందరూ వచ్చారు కదా. సో అలాంటి అవి కూడా చూసుకోవాలండి ఒకసారి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చారని అడిగితే అందుకే వీడియో చూడమంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్, నచ్చితే లైక్ చేయండి. సో ఆన్సర్ అట జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ మొహర్రం నెలలో గోల్కొండను మొహర్రం పీరీల పండుగ అంటారు కదా, అంటే హిందూ ముస్లిం అందరు కలిసి చేసే మొహర్రం పండుగ గోల్కొండను సందర్శించిన ఏ విదేశీ యాత్రికుడు షియా మరియు సున్నీ ముస్లిం వర్గాల మధ్య సంఘర్షణలకు గురించి తెలిపినాడు? జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఆన్సర్. ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. సో ఆన్సర్ ఏ, సి మరియు డి కరెక్ట్ అట. ఏ, సి మరియు డి అంటే చూద్దాం. ఏ, సి మరియు డి చదువుదాం. కుతుబ్ షాహీల వాస్తు శిల్ప శైలి పర్షియన్, హిందూ మరియు మొఘలుల మిశ్రమ శైలి. ఇది కరెక్ట్. అబుల్ హసన్ పాలనలో అనంతగిరిలోని దేవాలయము పునరుద్ధరించబడింది. మక్కన్న వాళ్ళు మాదన్న వాళ్ళ అక్కన్న మాదన్న వాళ్ళ పీరియడ్లోనంటది. షియాల 5 చిహ్నము 4 కమాండ్స్లపై చెక్కబడింది. ఇది కూడా కరెక్టేనట. సో ఆన్సర్ ఈజ్ 4th వన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. సో ఇందులో ఆన్సర్ ఏ అండ్ బి రైట్ అంట. 4th వన్ ఏ అండ్ బి చూద్దాం. ఏ అండ్ బి. నృత్యరత్నావళిలో జయపసేనాని కొల్లాట అనే నృత్య రీతిని ప్రస్తావించాడు. ఇది కరెక్టేనట. ఈ నృత్యాన్ని తెలంగాణలో దొమ్మరులు ప్రదర్శించేవారు. ఇది కూడా కరెక్టేనట. అయితే నృత్యరత్నావళి దొమ్మరుల్లో ప్రదర్శించే నృత్యం అన్నట్టు ఆన్సర్. సో ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. తర్వాత ఆన్సర్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏ అండ్ బి. ఏ అండ్ బి ఇది కూడా ఏ అండ్ బి రెండట. ఏ అండ్ బి. బద్దెగేశ్వర దేవాలయము వేములవాడలో నిర్మించబడింది. ఇది కరెక్ట్ ఆన్సర్ అట. ప్రాకృత భాషలో రచింపబడిన కళ్యాణకారక అను గ్రంథము వైద్యమునకు సంబంధించినది. ఇది కూడా కరెక్టేనట. 2 కరెక్టేనట. ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. 13వది ఆన్సర్. ఇది కూడా ఏబి 2. ఇవి కూడా ఏబి 2 అంట. సో ఇవి ఏంటంటే పంపకవి యొక్క విక్రమార్జున విజయం ముదిగొండ చాళుక్యుల గురించి కొంత తెలుపుతుంది. కరెక్టేనట. క్రివ్వక శాసనము ముదిగొండ చాళుక్యులు మరియు రాష్ట్రకూటుల మధ్య సంఘర్షణల గురించి తెలుపుతున్నది. ఇది కూడా కరెక్టేనట. ఆన్సర్ ఈజ్ 4. చాలా కష్టపడ్డానండి. 5 గంటలు కూర్చొని అస్సలు మిస్టేక్స్ లేకుండా వాళ్ళు చెప్పిన అన్ని ఇలా ఆన్సర్స్ రాసుకున్నాను. ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. ఆన్సర్ ఏబి 2 కావట. ఆన్సర్ ఈ 2nd వన్ ఏబి 2 కావట. ఏంటి శతమానాల తర్వాత కాలంలో మాత్రమే సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థ రూపొందుకుంది కాదు. ఇది అప్పుడు కాదు కదండి. ఋగ్వేదంలో తొలివేదంలో కూడా ఉండదు. మలివేదంలో వచ్చిన తర్వాత చతుర్వర్ణ అప్పుడే స్టార్ట్ అయింది కదా ఇది. సో ఇది రాంగ్ అట. శాతవాహన కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనుసరించబడలేదు. ఇది కూడా తప్పు.
సో ఎక్కడి వరకు చెప్పానండి ఇప్పుడు నేను? ఇది ఆన్సర్ ఈజ్ ఏబి, రెండు కావు. బౌద్ధ ప్రార్థన మందిరమును ఏమంటారు? ఇది కొంచెం ఈజీ ఉంది కదా, దీని చూసి ఈజీ వచ్చిందని అంటారేమో. విహార, ఆరామ, స్తూప, చైత్య. చైత్య అంటే స్కూలు, ఆరామ అంటే రెస్ట్ తీసుకునే ప్లేస్. ఆరామ అంటే రెస్ట్ తీసుకునే ప్లేస్. మళ్ళీ వస్తే గుర్తుపెట్టుకోండి, ఆరామ అంటే ఆరాం చేసేది అన్నట్టు. విరహ అంటే విహార అంటే మందిరము, ప్రార్థన మందిరము. ఎప్పుడు కన్ఫ్యూజ్ మనకు జైన బౌద్ధాలో. ఇవి నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి, అందులో ఉంది చూడండి. స్వాధార్ గృహ పథకమును సంబంధించి క్రింది వాక్యములో ఏవి నిజమైనవి? స్వాధార్ గృహ, ఇది చూడండి ఒక్కసారి చూసుకోండి. స్వాధార్ గృహ పథకమును బి మరియు సి కరెక్ట్ అట. బి మరియు సి. బి ఏంటిది? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులకు సమకూర్చును. అండ్ సి మహిళలకు గృహములను నిర్మించును. ఇవి రెండు కరెక్ట్ అట. బి మరియు సి. ఆన్సర్ ఈజ్ 1. 16th ఆన్సర్ ఈజ్ 1. ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇలా పక్కకు కూడా సేమ్ ఇచ్చాడు కాబట్టి ఇంగ్లీష్లో చూసుకోండి ఒకసారి. ఈ క్రింది వాటిలో ఏ పథకాలు అంశాలు ప్రత్యేకించి షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడినవి? సో ఆన్సర్ ఈజ్ ఏ, బి మరియు సి అట. ఏ, బి మరియు సి. డి ఒక్కటి లేదట. సో డి ఒక్కటి లేదు, అదేంటిదో చూద్దాం. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన. అండ్ సెకండ్ వన్ రాజ్యాంగ ప్రకరణ 2275 క్లాస్ 1 ప్రకారం ఇచ్చే నిధులు. అండ్ ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్. ఇవి 3 కరెక్ట్ అట. సో ఇది చెప్పలేదు. 18th. సో 19th 19th ప్రధానమంత్రి. ఇది ఉంది ఆన్సర్. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ 2016-2020కి సంబంధించి దిగువ వాటిలో ఏవి నిజమైనవి? కౌశల్ వికాస్ 2016-20 కూడా ఇచ్చాడండి. సో కాన్సెప్ట్ లేకపోతే అవన్నీ ఇలాగే ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఇవి. మళ్ళీ నేను ఆరోహణ కూడా మీకు చెప్పానండి ఇంతకుముందు వీడియోలో. ఆరోహణ అంటే ఏంటిది, అవరోహణ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోవాలనేది ఇచ్చాను. అవరోహణ అంటే 5 అక్షరాలు ఉంటాయి పెద్దదని, ఆరోహణ అంటే చిన్నదని. సో అవి కూడా 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది నైపుణ్యాభివృద్ధి. ఆన్సర్ ఏమని చెప్పానండి? ABCD అన్నీ కరెక్టేనట. అన్నీ చదువుదాం. కౌశల్ వికాస్ యోజన ఇది నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందించి ధృవీకరించే గ్రాంట్ ఆధారిత పథకం. దీనిలో కేంద్ర ప్రాయోజిత కేంద్ర నిర్వహణ మరియు రాష్ట్ర ప్రాయోజిత రాష్ట్ర నిర్వహణ అనే 2 భాగాలు ఉన్నాయి. ఇది పాఠశాల కళాశాల చదువులను మధ్యాంతరంగా నిలిపివేయబడిన వారికి మరియు నిరుద్యోగులకు ఇది నైపుణ్యత అభివృద్ధి శిక్షణలు అందిస్తుంది. ఇది నైపుణ్యతలపై ఒక రిజిస్టరీ రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది. 4 కరెక్టేనట. పాలనలో నైతికతను పాటించేందుకు 2వ పరిపాలన సంస్కరణల కమిషన్ తన నివేదికలో ఈ క్రింది వాటిలో ఏ చర్యలను సూచిస్తుంది? ఇది కూడా చెప్పలేదు. సో ఇది ఉంది ఆన్సర్. 21. భారత స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ఈ క్రింది జిల్లా పరిపాలన నమూనాలో ఏది నిజం? బి అండ్ సి నిజమట. బి అండ్ సి ఏంటిదో చూద్దాం. బి అండ్ సి. 2వ నమూనా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియంత్రణ మరియు అభివృద్ధి విధుల మధ్య సమ్మిళితాన్ని
నిర్దేశిస్తుంది. మూడో నమూనా జిల్లా స్థాయిలో నియంత్రణ మరియు అభివృద్ధి విధుల ఏకీకరణ క్రింది స్థాయిలో వికేంద్రీకరణ సర్కారీయ కమిషన్ సిఫార్సు చేసింది. సో నేను కేవలం ఇది కూడా చెప్పొచ్చండి. ఆన్సర్స్ అన్నీ టక కాకపోతే మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఓన్లీ. అంటే ఇది చదువుతున్నాను ఆన్సర్స్. ఇది ఆన్సర్ ఉందా? ఉన్నత సామర్థ్యం గల సౌర మాడ్యూల్స్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం PLI పథకంనకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. సో ఇది ఇంగ్లీష్లో మొత్తం ఇచ్చారు చూడండి ఇక్కడ. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI. సో ఆన్సర్ బి మాత్రమేనట. బి మాత్రమే అంటే సౌర విద్యుత్ ఉత్పత్తిలో స్థానిక వనరుల వినియోగానికి అవసరమయ్యే ఆవరణ వ్యవస్థను అభివృద్ధి చెయ్యటం దీని ఉద్దేశం. బి మాత్రమే. ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1. 22ది ఆన్సర్ ఈజ్ 1. భారతదేశ క్యాబినెట్ సచివాలయం 3 విభాగాలుగా వ్యవస్థీకరించబడింది. ఈ క్రింది వారిలో ఏ విభాగం అందులో ఒక భాగం? సైనిక భాగం అట. ఆన్సర్ ఈజ్ సైనిక భాగం. 3rd వన్ తొందర చదవమండి. సో భారతదేశ క్యాబినెట్ సచివాలయంలో 3 విభాగాలట. 3 విభాగాలు, ఒకటి సివిల్, రెండవది మిలిటరీ, మూడవది ఇంటెలిజెన్సీ అని ఉంటుందట. అది ఓన్లీ సైనిక విభాగంలో ఉంటుందట. సో 3rd ఇదిగోండి. అండ్ 24ది ఈ క్రింది నీటిపారుదల ఎత్తిపోతల ఆనకట్టని నదులతో జతపరచండి. సో ఆన్సర్ ఇలాగే చెప్పారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. మహాత్మా గాంధీ కృష్ణానది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ మంజీరా. నిజాం సాగర్ ప్రాజెక్ట్ మంజీరా. అండ్ చొక్కాదావు దేవదుల ఎత్తిపోతల పథకం దేనికి ఉంది? ఇది గోదావరి. సో చనక కోరట ఆనకట్ట పెన్గంగ. ఇవి ఎప్పుడు చదవకపోతే అసలు పెట్టలేమండి. ఇక్కడ చూద్దాం. 1వ, 2. ఇక ఇక్కడుంది. ప్రాజెక్టు బిది 4. B4 ఎక్కడ ఉంది? ఇది ఆన్సర్ ఈజ్ 4th. B4. C1. D3. చూసారా మన ఈ స్కీమ్స్ నుంచి వచ్చారండి. ఈ 6 ఏవైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ 6 గ్యారంటీలతో విజయం సాధించిందో ఆ 6 గ్యారంటీలు మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ కావాల్సిందే. ఇదిగోండి ఇందులో నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి కూడా. ఇంకా చాలా వస్తాడు. వరుస క్రమం ఇవ్వచ్చు. గృహజ్యోతిలో అది మొత్తం టాపిక్. ఆ పెద్ద ఒక దీనికి మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా. సో అవి కూడా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలంటే అవి స్కీమ్స్ గురించి ప్రిపేర్ కానీ అసలు ఎగ్జామే రాయొద్దు. అంత బాగుంది ఇప్పుడు మొత్తం టోటల్గా తెలంగాణది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయండి. తెలంగాణ ప్రభుత్వ గృహజ్యోతి పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అని ఇచ్చాడు. ఆన్సర్ ఈజ్ బి మాత్రమేనట. ఆన్సర్ ఈజ్ బి మాత్రమే. సో అన్ని రకాల గృహ యజమానులు లబ్ధిదారులు గృహ అవసరాలకై లేదా చిరు వ్యాపార నిమిత్తమైన నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ వినియోగానికి అర్హులు అని ఇచ్చారు. సో ఇవంతా మనకు ఇంటి గృహం అని తెలుసు, కానీ ఇక్కడ లేదా చిరు వ్యాపార అని ఇచ్చారు. వ్యాపారం అని ఇస్తే లేదు అని రాస్తాం, కానీ చిరు వ్యాపారం అంటే మళ్ళీ డౌట్ అన్నట్టు. సో అది తప్పట, అది ఎవరికి లేదు, ఓన్లీ గృహానికి ఇంటి వాళ్ళకే. తర్వాత ఈ పథకం కింద పొందవలసిన సబ్సిడీ వివరాలు ప్రతి నెల 20వ తేదీలోపు డిస్కంలు పంపిస్తే దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ధనాన్ని డిస్కంలకు విడుదల చేస్తుందట. ఇది కరెక్ట్ అట. సో ఇది కరెక్ట్ అట. సో తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ ఫ్రేమ్ వర్క్ ఏప్రిల్ 2002 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది స్పేస్ మార్కెట్ విలువ గొలుసులో భాగము అని ఇచ్చాడు.
ఆన్సర్ దీన్ని చెప్పారా? దీన్ని కూడా చెప్పలేదండి ఆన్సరు. సో మళ్ళీ ఇదిగోండి మహాలక్ష్మి మళ్ళీ వచ్చింది. గృహలక్ష్మి, మహాలక్ష్మి, చేయూత, ఇంకా ఎన్నున్నాయి 6 గ్యారెంటీలు తప్పకుండా చదివాలి. మహాలక్ష్మి పథకం క్రింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను సబ్సిడీ ధరలకు సరఫరా చేయటం, దానికి సంబంధించి క్రింది వాటిని చేయండి. ఆన్సర్ ఏబిసి మాత్రమే. ఇగో ఏబిసి అట చదువుదాం. ఈ పథకం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి వర్తిస్తుంది. ఇది కరెక్టే. ఈ పథకం అమలుకు అవసరమయ్యే డబ్బును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఓఎంసీలకు వార్షిక ప్రాతిపదికన బదిలీ చేస్తుందట. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఓఎంసీలు లబ్ధిదారులకు చెల్లించవలసిన సబ్సిడీలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో చెల్లిస్తారు. ఏబిసి మాత్రమే. ఆన్సర్ ఈజ్ 1. 27ది ఆన్సర్ ఈజ్ 1. ఈ క్రింది బిఐఎంఎస్ఈసి సెక్రటరీ జనరల్లను కాలానుగత శ్రేణిలో అమర్చుము అని అన్నారు. సో ఇదిగోండి ఆన్సర్ అట ఏడిసిబి అట. ఏడిసిబి బి. ముందుగా సుమిత్ నకందల 2014-17. సెకండ్ వన్ ఇంద్రామణి పాండే 2023 నుంచి ప్రజెంట్గా ఇప్పుడు కూడా ప్రజెంట్ తనేనంట. సో తర్వాత టెనిజన్ లేక్ ఫెల్ 2020 నుంచి 2023. సో ఎం షహీదుల్ ఇస్లాం 2017 నుంచి 2020 వరకు. ఆన్సర్ ఈస్ ఏడిసిబి. కాలానుగత శ్రేణిలో అమర్చుము అని చెప్పారు. 29 ఆన్సర్ ఏబిసిడి. ఆన్సర్ ఏబిసిడి ఆన్సర్ అట. లేదండి ఏబిసి లేదు, డి మాత్రం. సి లేదు, డి మాత్రం. ఐక్యరాజ్య సమితికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? ఐక్యరాజ్య సమితిలో 6 ముఖ్యమైన అంగాలు కలవట. సర్వ ప్రతినిధి సభ మొత్తం సభ్య దేశాల ప్రతినిధులను కలిగి ప్రతి ఒక్కరికి సమాన ఓటు విలువ కలిగి ఉంటుంది. అండ్ డి వచ్చి ఐక్యరాజ్య సమితి ఆర్థిక సాంఘిక మండలి ముఖ్యమైన ప్రపంచ ఆర్థిక సాంఘిక అంశాల చర్చలకు సౌలభ్యపరిచి విధాన సూచనలు సూచిస్తుంది. ఆన్సర్ ఈజ్ 4th వన్. ఇవన్నీ చదవాలా లేకపోతే ఆన్సర్ చెప్పాలా? మీరు ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇదిగోండి 30ది ఏ మరియు బి ఒప్పు. ఆన్సర్ ఈస్ ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నేను ఓన్లీ ఆన్సర్ అని తెలుసుకుపోతే మీకు ఎలా తెలుస్తుంది? అంటే మన అన్ని కోడ్స్ వేరే ఉంటాయి కదా, మన అన్ని పేపర్స్ అన్ని కోడ్స్ వేరే ఉంటాయి. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు సంబంధించి క్రింది వాక్యాలను గ్రహించుము. ఏ మరియు బి 2 ఒప్పు అట. తర్వాత ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ల మధ్య భూ సముద్ర మార్గాలను ఏర్పరచడం ద్వారా చైనా తన సాఫ్ట్ పవర్ను బలీయం చేయడానికి ఉద్దేశించబడింది. ఆన్సర్ ఈజ్ 4th వన్. ఏ బి 2 ఒప్పు. సో 31 ఆన్సర్ చెప్పారా? ఇక్కడ చెప్పారండి. జెనోసైడ్ కన్వెన్షన్గా పిలువబడే జాతి విధ్వంస నేరం యొక్క నివారణ మరియు శిక్ష ఎక్కడి నుంచి వచ్చాయో కొంచెం అబ్జర్వ్ చేయండి. 1948 పరిధి కలిగిన సంస్థ కింది వాటిలో ఏది? 31ది ఆన్సర్ ఈజ్ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ యుఎన్జిఏ. ఆన్సర్ 2nd వన్. 1955 బాండుంగ్ సమావేశం క్రింది వాటిలో దేనికి ప్రతీది? సో ఆన్సర్ ఈజ్ అలీన ఉద్యమం నాకు సన్నాహకం అట. ఆన్సర్. సో దీనికి ఆన్సర్ చెప్పారా? చెప్పారు. బ్రెట్టన్ వుడ్స్
కాన్ఫరెన్స్కు సంబంధించి క్రింది అంశాలను గ్రహించుము. 33. ఆన్సర్ ఈస్ AB2 అట, కరెక్ట్ అట. AB2 కరెక్ట్. అంటే కాన్ఫరెన్స్ 1944లో అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్లో యుద్ధాంతర అంతర్జాతీయ ఆర్థిక క్రమం అండ్ ఆర్డర్ను చర్చించడానికి జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF మరియు ప్రపంచ బ్యాంక్ ఏర్పాటుకు దారితీసింది. పైన ఇవ్వబడిన వ్యాఖ్యలలో ఏది ఒప్పందించాడు? అవి రెండు కరెక్టే కదా, అవి రెండు కరెక్ట్. 2023వ సంవత్సరానికి నోబెల్ బహుమతుల కోసం నోబెల్ బహుమతి, భూషణ్ అవన్నీ చదవాలంటే సంబంధించి వాటిని జతపరచుము. సో ఇక్కడ ఆన్సర్ ఏం రాశారంటే 4th వన్ సార్. 1వది 4. 1వది జాన్ ఫాసీ 1వది ఏంటి 4. జాన్ ఫాసీ సాహిత్యం అట, జాన్ ఫాసీ సాహిత్యం. నర్గిస్ మొహమ్మది ఇరాకో అట, అది శాంతి గురించి ఆమెకు ఇచ్చిన నోబెల్ బహుమతి శాంతి గురించి. అలెక్సీ ఎకీమోవ్ ఇంకో వేరే రకం కూడా ఇవ్వచ్చు, మనకి ఇదే క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటి సెకండ్ కెమిస్ట్రీ, అలెక్సీ ఎకీనన్ కెమిస్ట్రీలో. తర్వాత ఫెరెన్స్ క్రౌజ్ ఫిజిక్స్. సో ఆన్సర్ ఈస్ 4th వన్. సో ఇప్పటికి 30 minutes అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో చేయనా లేకపోతే ఆన్సర్ చెప్పాలా? ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలియాలి అని కష్టపడుతున్నా అండి, మీ ఇష్టము. చెప్పమంటే ఆన్సర్స్ చెప్పేస్తాను, అయినా తెలియదండి, ఇది కోడ్ ఉంటుంది కాబట్టి అందరికీ సేమ్ పేపర్ రాదేమో. సో అలాగా అన్నీ చదివి చెప్తున్నాను. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇంకా 2 వీడియోస్ అవుతాయి కావచ్చు. పేపర్ 1 మొత్తం చేయాలా వద్దా? ప్లీజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి దయచేసి.